నేను ఇంట్లో కామన్గా చేసే చికెన్ కర్రీ, ఎప్పుడు చేసే చికెన్ కర్రీ ఎలా చేస్తానో మీకు ఈ షార్ట్లో నేను చూపిస్తాను. సో మనం మంచిగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి చికెన్ని, మనం రెగ్యులర్గా వేసే మసాలాసే. తర్వాత ఆనియన్స్ కొంచెం రఫ్గా చాప్ చేసుకొని ఇట్లా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు గిన్నె పెట్టేసుకొని కొంచెం మనకు సరిపోయేంత ఆయిల్ వేసుకొని దాంట్లో తర్వాత కొంచెం వేడైన తర్వాత కొంచెం షాజీరా, ఆ తర్వాత కొంచెము ఈ ఆనియన్ పేస్ట్, ఉప్స్ మూమెంట్ అయింది అక్కడ నాకు, కొంచెం ఆనియన్ పేస్ట్ వేసేసుకొని ఆనియన్స్ మంచి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చివాసన అంతా పోయిన తర్వాత పసుపు వేసుకోవాలి. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ మళ్ళీ ఫస్ట్ మ్యారినేట్ చేసిన చికెన్లో కూడా కొంచెం వేసాను, సో దట్ ఇక్కడ కొంచెమే వేసాను. మళ్ళీ తర్వాత అది పచ్చివాసన పోయిన తర్వాత మనకు ఆయిల్ ఎగిరిపోతుంది. దాని తర్వాత చికెన్ వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి, సో దట్ పోపు బాగా పట్టాలన్నమాట చికెన్కి. ఆ థిక్ మసాలా అంతా చికెన్కి మంచి కోట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కోట్ చేసేసుకొని ఒక నిమిషం అట్లా కలుపుతూ ఉండాలి. కలిపేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 minutes పోపు బాగా పట్టేటట్టు కొంచెం మీడియం ఫ్లేమ్లో స్టవ్ అరేంజ్ చేసుకొని ఆ పోపు పట్టేటట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీకి స్టిక్ అయి ఉన్న ఆనియన్ పేస్ట్ ఇదంతా ఉంటుంది కదా, మనం మ్యారినేట్ చేసిన గిన్నెలో ఒక 2-3 ఒక పావు గ్లాస్ అనుకోండి, టీ గ్లాస్లో ఒక పావు గ్లాస్ వాటర్ వేసుకొని ఈ మసాలా అంతా మనం వాష్ చేసేసుకొని ఒక చిన్న గిన్నెలో మళ్ళీ అటు పక్కన పొయ్యి మీద పెట్టుకోవాలి. ఇక్కడ నేను చికెన్ కలుపుతున్నాను. 5 minutes అయిపోయిన తర్వాత చికెన్ కలుపుతున్నాను. సో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, కొంచెం కొంచెం వాటర్ వస్తుంది. ఇలా ఆ మసాలా వాటర్ ఎంత ఉంటుంది కదా, ఒక పావు గ్లాస్ వాటర్ వేసుకొని ఒకసారి వేడి చేసుకోవాలి. నేను ఎందుకంటే మా మమ్మీ ఏం చెప్పారు నాకు అంటే, ఇది మా మమ్మీ రెసిపీయే. మమ్మీ ఏం చెప్పారంటే చప్పగా అయిపోతుంది చల్లటి వాటర్ పోస్తేను, అందుకని కొంచెం వేడి చేసుకొని ఆ వాటర్ పోయాలి. ఎక్కువ వాటర్ కాదు, చాలా తక్కువ వాటర్ పోసాను, మీరు చూడొచ్చు. కొంచెం తక్కువ వాటర్ పోసాను, సరిపోతుంది. ఆ వాటర్ మనకు సరిపోతుంది, ఎందుకంటే చికెన్లో నుంచి కూడా వాటర్ వస్తుంది కాబట్టి ఈ వాటర్ మనకు సరిపోతుంది. అండ్ ఇది వేసేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని, ఆ వేడి నీళ్ళు వేసేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని బాగా ఇప్పుడు చూడండి మీకు మళ్ళీ తర్వాత మూత పెట్టేసుకోవాలన్నమాట. మూత పెట్టేసుకొని 5 minutes అయిపోయిన తర్వాత ఒకసారి మళ్ళీ చూడండి. ఇప్పుడు చికెన్ నుంచి వాటర్ వచ్చాయి కదా, సో మనం వేసిన వాటర్ కాకుండా చికెన్ కూడా ఔజ్ అవుట్ చేస్తుంది వాటర్, కాబట్టి ఆ ఈ గ్రేవీ మనకు బాగా సరిపోతుంది. ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఒక 5 minutes తర్వాత మంచిగా కలుపుకోవాలి. దగ్గర పడిన దాంట్లో ఇప్పుడు ఏం చేయాలంటే, మనము థిక్ గ్రేవీ కోసం 1 teaspoon వరకు కొబ్బరి పొడి, ఇది ఎండు కొబ్బరి పొడి నేను ఫ్రెష్గా చేసి పెట్టుకున్నాను. ఒక పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఇది ఒక పావు టేబుల్ స్పూన్ గరం మసాలా. నాకు ఇంతే గరం మసాలా సరిపోతుంది. ఒకవేళ మీ ఘాటుకి తగ్గట్టు మీరు ఎక్కువ తినే వాళ్ళైతే మీ టేస్ట్కి తగ్గట్టు గరం మసాలాని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. కారం మీ స్పైస్ క్వాంటిటీని తగ్గట్టు. ఇప్పుడు ఫ్రెష్గా